ముఖ్యంగా ఈరోజు ఈ విషయంలో గతంలో ఫోన్ ట్యాపింగ్‌లో మొట్టమొదటగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది మహాప్రభువు అని చెప్పినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. గతంలో పూర్వపు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఫోను, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఫోను, ఆయన యొక్క పని డ్రైవర్ల కాడి నుంచి ఆఖరి కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లు పెద్ద వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను, ప్రణాళికలను లక్ష్యంగా వాళ్ళు ముందుగా తెలుసుకొని మమ్మల్ని అందరినీ నిలువరించే ప్రక్రియ జరిగిందనేటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో భానుప్రకాష్ గారు ఎన్నో పోరాటాలకి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ యొక్క మెసేజ్ని ముందుగా తెలుసుకొని రాత్రికి రాత్రి అరెస్టు చేసినటువంటి సందర్భాలు కూడా కోకొల్లలు. దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కార్తీక దీపంలో సీరియల్ మాదిరిగా రోజుకొక ఎపిసోడ్ మాదిరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఏ కమిషన్ ముందు కానీ ఎటువంటి అరెస్టులు కానీ ఎవరి మీద చర్యలు కానీ చేపట్టడం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు తెలుసుకోవాలి. బీజేపీ పార్టీలో ఎప్పుడైనా సరే గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రజల కోసము, ప్రజల యొక్క ఆశయాల కోసం, ప్రజల సమస్యల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎన్నో స్కాములు, ఎన్నో ఫోన్ ట్యాపింగ్లు చేసి భారతీయ జనతా పార్టీ మీద నిందలేసి భారతీయ జనతా పార్టీ యొక్క మా వ్యక్తి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. దయచేసి ఇవన్నీ గమనించి ప్రస్తుతము ఈ యొక్క మా బండి సంజయ్ గారు ఇప్పుడు సిట్కి హాజరైనటువంటి సందర్భంలో ఈరోజు సాయంత్రము ఆయన డిమాండ్ చేసేది ఏమంటే సిబిఐకి అప్పగిస్తే కానీ దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తెలియదు. దయచేసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ని స్థానిక రేవంత్ రెడ్డి ప్రభుత్వము పూర్తిగా నిమ్మకు నీరెత్తినటువంటి విషయంలో దీన్ని సిబిఐకి అప్పచెప్తే పలు విషయాలు గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ప్రతి ఒక్కరి డిమాండ్ ఏంటంటే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. అప్పచెప్పినటువంటి నిజమైనటువంటి దోషులు జైల్లో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి కల్వకుంట్ల కవిత గారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతా ఉందని వాళ్ళ తండ్రికి రాసిన లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. వాటిని ఎలా చూస్తున్నాం? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుంది అనే విషయాన్ని గతంలో ఈ కేటీఆర్ గారే వాళ్ళ యొక్క కవిత గురించి పోయి కలిసినటువంటి వాస్తవాన్ని సీఎం రమేష్ గారు ఇటీవల వార్తల్లో చెప్పింది. కానీ ఏదైనా బయట మాటలే తప్ప బయట పుకార్లే తప్ప ఇది బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావాలన్నా ఏదైనా కేంద్ర నాయకత్వం మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళ దృష్టికి ఏమన్నా వెళ్ళినట్టేమన్నా ఆధారాలు ఉన్నాయా? ఈ పుకార్లు, ఈ అటువంటి యొక్క ఫేక్ మాటలు ఇవన్నీ కూడా కేవలము రేవంత్ రెడ్డి సృష్టి. రేవంత్ రెడ్డి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని చెప్తే రేవంత్ రెడ్డికి పదవి ఉంటుంది, లేదనుకో రేవంత్ రెడ్డి పదవి పుష్కాకి అవుతుంది. ఇవన్నీ కూడా కేవలము ఫేక్ న్యూస్లు, ఫేక్ మాటలు. రాబోయే రోజుల్లో ఈ ఫేక్ మాటలు అన్నిటికీ స్వస్తి పలికి ఒక భిన్నమైన ఒక నాయకత్వంలో మా రామచంద్రరావు గారు అందరినీ కలుపుకోపోని, ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రరావు గారు అందరినీ కలుపుకోపోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా పనిచేస్తారనేటైతే మాకైతే ఒక నమ్మకం అయితే ఉంది. ఇంకొక అంశం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకొని బీజేపీకి వెళ్తా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వస్తూ ఉన్నారనే వాదనలు వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ నాయకత్వ లక్షణాలు, భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా పార్టీలోకి రావచ్చు. అది బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా వచ్చిన వాళ్ళు సిద్ధాంతాలకి అలవరుచుకొని, సిద్ధాంతాలకు పట్టించుకొని పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుంది. వచ్చామా పోయామా మాకేం జరగలేదనేది సొంత ప్రయోజనాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతో వచ్చారనుకోండి, వాళ్ళకి జరిగినటువంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళు వెనక్కి తిరిగిపోతారు. ఇది రాజకీయాలు అన్న తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ జంపింగ్ జపాంగులు ఎక్కువ, జంపింగ్ జిలానీలు ఎక్కువైనారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా ఏ పార్టీ వచ్చినా సిద్ధాంతాల పట్ల అవగాహన పెంచుకొని, సిద్ధాంతాల పట్ల అలవరుచుకొని పార్టీకి వస్తే మంచిది అనేటువంటి మా యొక్క ఆలోచన. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 10 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది ఇదంతా కూడా. మరి సంజయ్ అన్న ఫోన్ ట్యాపింగ్ కాదు, ఒకటే కాదు, దాదాపు 1000 మంది ఫోన్లను ట్యాప్ చేసిన అని చెప్పేసి మొన్న సిటీ విచారణలో తెలిసింది మనకంతా కూడా. దీనికి కర్త కర్మక్రియ మొత్తం కూడా కేటీఆర్ఏ పౌడర్ రావు చేసినటువంటి పని ఇదంతా. అధికారం శాశ్వతం అనుకున్నాడు. ఆ అధికారం శాశ్వతం అన్న మత్తులో ఉండేసి ఏమైందంటే ఆయన మొత్తం అన్ని రకాలైనటువంటి దర్యాప్తు సంస్థలను, అన్ని రకాలైనటువంటి విధానాలను మొత్తం కూడా ఉపయోగించుకున్నాడు ఆయన. ఇప్పుడు తీరా చూస్తే ఏమైందంటే అధికారం చేతకెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని లేని పరిస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణ వేసింది. దీనిపైన వేసినటువంటి విచారణలో భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. అందులో వాళ్ళ యొక్క ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా మేము విచారణ చేస్తామని చెప్పేసి పట్టుకుంది. కానీ వాస్తవానికి ఇవాళ కేటీఆర్ గారు ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు? ఎందుకోసం అని చెప్పేసి కేటీఆర్ తీసుకుపోయి బొక్కలేస్తలేవు రేవంత్ రెడ్డి. అంటే మీకు ఇద్దరికే లోపాయకారి ఒప్పందం ఉందా? మరి లోపాయకారి ఒప్పందం ఉన్నందుకే కదా ఇవాళ మా సంజయ్ అన్న ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన పూర్తిగా విచారణ చేయాలని ఉంటే సిఐడికి ఇవ్వండి, సిఐడికి ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చి ఇక్కడ చేస్తే నిష్పక్షపాతంగా జరుగుతుంది విచారణ. కాబట్టి ఖచ్చితంగా నిజాలన్నీ బయటకు వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇద్దరు కూడా ఒకటైపోయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటి, కానీ బీజేపీని మాట్లాడతారు వీళ్ళు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తారు. కాబట్టి ఏమంటామంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఇదే మాట మాట్లాడతాము. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిందే. కేటీఆర్ అసలు 10 years జరిగినటువంటి అన్ని స్కామ్ల విషయంలో కూడా మీరు విచారణ జరపకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు ఇలా అంటున్నారు, కనీసం అంటే వాళ్ళ కూతురు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ, కల్వకుంట్ల కవిత గారు అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే విలీనం కాబోతా ఉంది. గతంలో కూడా నేను ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ అంశం వచ్చిందనే విషయాలు అతను మాట్లాడుతూ ఉంది. ఈ అంశాలు ఎలా చూస్తారు? కల్వకుంట్ల కవిత గారు దేవనపల్లి కవిత ఆమె, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవనపల్లి కవిత ఆమె పేరు, కల్వకుంట్ల కవిత కాదు. ఎందుకంటే తల్లిగారు ఎంటేసిరు, అత్తగారి ఇంటికి పోయి కూర్చున్నది. ఇప్పుడు మళ్ళీ ఆమె బీసీ వాదం మీద ఎత్తుకుంటా ఉన్నది. అంటే వీళ్ళకి ఒక విజన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక కార్యాచరణ లేదు, ఏం మాట్లాడాలో ఐడియా లేదు. మైక్ ముందర ఏది మాట్లాడాలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎట్లయితుందండి? అట్లా ఒకటైతే ఎట్లుంటే ఇప్పుడు ఈ సిట్ విచారణకు రావాల్సిన అవసరం మాకు కూడా లేదు కదా. మరి అట్లా అనుకుంటే ఆ లెక్కన అరే ఎవరు ఏం చేయలేదు బాబు, మేము కూడా అవసరం లేదు, ఆ కేటీఆర్ కూడా చాలా మంచోడు అని చెప్పేసి మేము కూడా చెప్పేటోళ్ళం. మరి సిగ్గు శరం ఏమైనా ఉండాలి మాట్లాడేటోళ్ళకి అందరికీ కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ప్రపంచంలోనే కావచ్చు, ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసినటువంటి సందర్భాలు, సంఘటనలు ఉండి ఉండవు. తెలంగాణ ప్రభుత్వము సిగ్గుమాలిన ప్రభుత్వము, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము. ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క ఫోన్లు, వ్యాపారస్తుల యొక్క ఫోన్లు, సెలబ్రిటీస్ యొక్క ఫోన్లు, తమకు గిట్టనటువంటి వారి యొక్క ఫోన్లు, కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి ప్రభుత్వము అనేక చర్యలకు ఒడిగట్టింది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు తమ యొక్క కార్యక్రమాలను రూపొందించుకున్నటువంటి కార్యక్రమాలు వెంటనే ప్రభుత్వానికి తెలిసిపోయేది. అందుకు ప్రతిచర్యగా మమ్మల్ని అందరినీ కూడా గృహ నిర్బంధము, ముందస్తు అరెస్టులు ఈ రకంగా చేస్తుంటే మాకు అనుమానం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం పైన చర్య తీసుకోవాలి. మేము కోర్టులో కూడా కేసు వేసినాం. ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుందని చెప్పినాం. మేం చెప్పిన తర్వాతనే అనేక మంది అవును మాకు కూడా అనుమానం వస్తుంది, మా ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని చెప్పారు. కొంతమంది వ్యాపారస్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి కోట్ల రూపాయలను కాజేశారు. ఒక పక్కన అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కాజేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అధికారులు కూడా కాజేసిరు. పోలీసు అధికారులు కూడా విచ్చలవిడిగా సంపాదించారు. కాబట్టి ప్రభుత్వము, అధికారులు ఇద్దరు కూడా విచ్చలవిడిగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. ఈరోజు బండి సంజయ్ గారి వెంట ఉన్నటువంటి పార్టీ నాయకులను, వారి వ్యక్తిగత సిబ్బంది, పార్టీ కార్యాలయ సిబ్బంది ఫోన్లన్నిటిని కూడా ట్యాప్ చేసిరు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ను మరింత ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఆ రోజు మునుగోడులో భారతీయ జనతా పార్టీ స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం వల్లనే ఆ ప్రభుత్వానికి సాధ్యమైంది. మరి ఈరోజు మేము చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు చెప్పింది, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుందని. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు ప్రేక్షపాత్ర పోషిస్తున్నారు? ఏదో సిట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ మీరు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలు అనేకంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపైన మీరేం చేస్తారని మేము అడుగుతున్నాము. మీకు చిత్తశుద్ధి ఉందా? నిజాయితీ ఉందా?
వాటి విచారణ చేస్తారా లేదే తూతూ మంత్రంగా కమిటీలు వేస్తురా? ఈ నివేదికలు ఇస్తురా? వాళ్ళు ఇవ్వట్లేదా? ఇచ్చిన నివేదికలు ఏం చేస్తున్నారు? తప్పు చేసినటువంటి వాళ్ళు దేశం నుంచి పారిపోతున్నారు. దానికి మీరే చూసి చూడనట్టుగా పారిపోయేటట్టుగా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి దీనిపైన చిత్తశుద్ధి పెట్టి మీ యొక్క విచారణ పైన మాకు నమ్మకం లేదు. సిబిఐ విచారణ ఒకటే ఈరోజు నిష్పక్షపాతంగా జరుగుతుందనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వము సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలని చెప్పేసి జీవోను విడుదల చేసింది. ఆ జీవో కారణంగా ఈరోజు సిబిఐ తనకు తానుగా విచారణ చేయలేకపోతుంది. మీరు లేఖ రాయండి, సిబిఐ విచారణ చేస్తుంది. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అదే ఒత్తిడి చేస్తున్నాం. మీరు సిబిఐ విచారణ చేయమని మీరు లేఖ రాయండి. దోషులు ఎవరో తేలుతుంది. అధికారులు ఎవరున్నారు, మంత్రులు ఎవరున్నారు, అది ముఖ్యమంత్రి అయినా కూడా జైలుకు పంపించాల్సిందే, దానికి చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఏ రోజు ఆ రోజు పత్రికాముఖంగా చెప్పడమే కాదు, వాస్తవాలను సిట్టు ముందుకు వచ్చి ధైర్యంగా ఈరోజు రాతపూర్వకంగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తదుపరి కార్యక్రమం ప్రభుత్వంది. ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాం. ప్రభుత్వం కూడా కిమ్మనకుండా ఉంటే పెద్ద ఎత్తున ప్రజాందోళన కూడా మేము చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.